కాలజ్ఞానం దినఫలం జనవరి 5 శుక్రవారం. ఈరోజు రాశి ఫలాలు. మేషం. రోజంతా ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ముందుకు సాగుతుంది. కొన్ని ఊహించని శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రతి విషయంలోనూ సానుకూల దృక్పథంతో వివరించడం అవసరం. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ దేవ కార్యక్రమాల మీద ఎక్కువ ఖర్చులు చేస్తారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లల చదువుల మీద మరింత శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో ఆదరణ పెరుగుతుంది. వృషభం. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ ఒత్తిడి తప్పకపోవచ్చు. వ్యాపారాలలో లాభాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ సలహాలు సూచనలకు విలువ ఏర్పడుతుంది. సతీమణికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. ఇష్టమైన వారితో విందులు వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంబంధించి శుభవార్త అందుతుంది. మిథునం. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వృత్తి వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. అనేక మార్గాలలో ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కర్కాటకం. వృత్తి ఉద్యోగాలలో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. అదనపు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బందులు ఏమీ ఉండదు. కీలక విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని ఆశించిన స్థాయిలో లాభాలు చెందుతారు. కొత్త ప్రయత్నాలకు అవరోధాలు తొలగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగానే పూర్తవుతాయి. దాంపత్య జీవితం చాలా వరకు ప్రశాంతంగా సాగిపోతుంది. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. సింహం. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు వేగంగా పూర్తవుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండాలి. బంధుమిత్రుల వల్ల కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సానుకూల పడతాయి. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు ఆశించిన విధంగా సత్ఫలితాలను ఇస్తాయి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కన్య. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యాపారాలలో బాగా బిజీ అయిపోతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుదల ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేయడం మంచిది కాదు. వ్యాపారాలలో కొత్త ఆలోచనలు అమలు చేసి మంచి ఫలితాలను సాధిస్తారు. కొందరు మిత్రుల వల్ల ఇరకాట స్థితిలో పడతారు. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. తుల. ఉద్యోగంలో మీ ప్రతిభా పాఠవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఆరోగ్యం చాలా వరకు కుదురపడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటా బయట ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోనికి వస్తారు. సతీమణికి పిల్లలు ఉద్యోగాలలో ఆశించిన అనుకూలత ఉంటుంది. ఎవరికి హామీలు ఉండవద్దు. వృశ్చికం. అనుకున్న పనులు అనుకున్నట్టుగానే పూర్తవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. కొందరు ఇష్టమైన వ్యక్తులను కలుసుకుంటారు. మిత్రులతో కలిసి విందుల వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులను, సహోద్యోగులను పనితీరుతో ఆకట్టుకుంటారు. సతీమణితో కలిసి వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు ప్లాన్లు చేస్తారు. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. ధనస్సు. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఇతరుల విషయాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో ఆందోళన కలిగిస్తుంది. మిత్రులకు విందుల వినోదాలు పాల్గొంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా డబ్బులు వసూలవుతాయి. ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది, కానీ ముఖ్యమైన ప్రయత్నాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. మకరం. వృత్తి ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది, కానీ అనవసర ఖర్చులతో ఇబ్బంది తప్పకపోవచ్చు. ఇష్టమైన వ్యక్తులతో కలిసి విందుల వినోదాల్లో పాల్గొంటారు. పిల్లల విషయంలో ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు. ఆర్థిక ఒత్తిడి నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఆహార విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. మిత్రుల వల్ల డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది. కుంభం. వృత్తి ఉద్యోగాలు చాలా వరకు సానుకూలంగా ఉంటాయి. అధికారుల నుంచి ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు అమలు చేస్తారు. ముఖ్యమైన పనులను, వ్యవహారాన్ని తేలికగా పూర్తి చేస్తారు. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగవచ్చు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. మీనం. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోనికి వస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక ప్రయత్నాలు పూర్తి స్థాయిలో అనుకూల ఫలితాలను ఇస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరగడం, మంచి గుర్తింపు లభించడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒకరికి వస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు.